ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామంలో అందరికీ వందనాలు. ఆదికాండము 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందించబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నిన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించుచున్నప్పుడు ఆ ధనస్సు మేఘములు కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యను నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులకును నాశనము చేయుటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు. ఈ ధనస్సు మేఘముల నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఓడల నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమేలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండు వలన తమ తండ్రి దిశమేలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తర్వాత నోవాహు 380 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 980 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను.